రేపు ఐపీ ఎగ్జామ్ అనగానే ప్రతి ఒక్కరికి హార్ట్ బీట్ పెరిగిపోతుంది. పేపర్ ఎలా వస్తుందో, ఎగ్జామ్ సెంటర్లో నేను చదివిన ఆన్సర్స్ గుర్తొస్తాయో రావో, ఫార్ములాస్ అన్నీ గుర్తున్నాయా లేవో అని ప్రతి ఒక్కరు టెన్షన్ పడుతూనే ఉంటారు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, టెన్షన్ పెంచుకుంటే మార్క్స్ పెరగడం కాదు, తగ్గిపోతాయి. అందుకని ఈ వీడియోలో నేను ఎగ్జామ్కి ఒక్క రోజు ముందు అసలు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఈ డేని గోల్డెన్ డేగా ఎలా మార్చుకోవాలి, మీరు టాపర్ అయినా లాస్ట్ మినిట్లో పాస్ అయిన వాళ్ళైనా మీ అందరికీ వీడియో చాలా హెల్ప్ అవుతుంది. మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. ఓకే, ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్తే యూజువల్లీ ఎగ్జామ్కి ముందు టెన్షన్ ఎక్కువ పడేవాళ్ళు 2 కేటగిరీస్. కేటగిరీ నెంబర్ 1 టాపర్స్. వీళ్ళకి ప్రాబ్లం ఏంటంటే 75కి 75 రావాలి, 60కి 60 రావాలి, ఒక్క మార్కు కూడా పోకూడదు అని చాలా స్ట్రెస్ తీసుకుంటారు. నెంబర్ 2 బార్డర్ స్టూడెంట్స్. పాస్ అయితే చాలు, ఫిజిక్స్ కెమిస్ట్రీలో 21 వచ్చినా చాలు, మ్యాథ్స్లో ఒక 27-30 వచ్చినా చాలు అనుకుంటారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే రేపు ఎగ్జామ్ అందరికీ ఒకటే, పేపర్ కూడా ఒకటే, ఎగ్జామ్ హాల్లో టైం కూడా ఒకటే. కానీ ఎగ్జామ్కి ముందు లాస్ట్ డే మాత్రం ఇద్దరికి 2 డిఫరెంట్ కేటగిరీస్ ఉండాలి. ద ఫస్ట్ బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే ఆల్ నైట్ స్టడీ. చాలా మంది స్టూడెంట్స్ ఎగ్జామ్ ముందు రోజు నైట్ మొత్తం జాగారం చేస్తారు. ఇది బిగ్గెస్ట్ మిస్టేక్ అని అంటాను నేను. ఎందుకంటే మీ బ్రెయిన్ కి రెస్ట్ ఇవ్వకపోతే ఎగ్జామ్ హాల్లో మీకు గుర్తుకు రాదు. మీరు ఎంత చదివిందైనా మీకు గుర్తు రావాలంటే మీ బ్రెయిన్ ఫ్రెష్ గా ఉండాలి. సో ఖచ్చితంగా 6 to 8 hours స్లీప్ అయితే ఉండేటట్టు చూసుకోండి. నెంబర్ 2 ఏంటంటే ఎగ్జామ్ ముందు రోజు ఒక 12 to 16 hours వరకు చదవచ్చు, కానీ మరీ దారుణంగా 20 hours 22 hours వరకు చదవద్దు. మార్నింగ్ 4కి లేవండి, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ మీ బ్రెయిన్ చాలా రిఫ్రెషింగ్ గా ఉంటుంది కాబట్టి ఎటువంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా మంచిగా ఫోకస్ చేయగలుగుతారు. నెంబర్ 3 అస్సలు రిస్క్ చేయొద్దు. ఎగ్జామ్ సెంటర్ కి ముందు కనీసం ఒక 1.5 hour 2 hours ముందు వెళ్ళండి. ట్రాఫిక్ జామ్ ఉండొచ్చు, డిలే అవ్వచ్చు, లాస్ట్ మినిట్ లో పానిక్ అవ్వడం, ఇవన్నీ కూడా అనవసరంగా స్ట్రెస్ ని క్రియేట్ చేస్తాయి. ఇప్పుడు నేను మీకు కొన్ని రూల్స్ చెప్తాను. మీ దగ్గర ఏదైనా రఫ్ నోట్స్ ఉంటే ఒకసారి నోట్ చేసుకోండి. ఇంగ్లీష్ ఒకే సబ్జెక్ట్ మీద ఫోకస్ చేయొద్దు. ఇంగ్లీష్ ఎగ్జామ్ అంటే అనోటేషన్స్ మాత్రమే కాదు, గ్రామర్ కూడా రివైజ్ చేయాలి. మ్యాథ్స్ అంటే సమ్స్ మాత్రమే కాదు, ఫార్ములాస్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఫిజిక్స్ కూడా డెరివేషన్సే కాదు, డయాగ్రామ్స్ అండ్ ఫార్ములాస్ రివైజ్ చేసుకోవాలి. నెంబర్ 2 మొబైల్కి దూరంగా ఉండండి. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ షార్ట్స్, ఫేస్బుక్, ఈ టైంలో సోషల్ మీడియా వాడితే ఫుల్గా డిస్ట్రాక్ట్ అయిపోతారు. మీరు ఇప్పుడే చదివిన ఫార్ములా కూడా మర్చిపోతారు. సో ఎగ్జామ్స్ అయ్యేంత వరకు సోషల్ మీడియా యాప్స్ని కొంచెం దూరం పెట్టండి. నెంబర్ 3 ఏంటంటే స్టాప్ టాకింగ్ టు ఫ్రెండ్స్. అదేంటి ఫ్రెండ్స్తో మాట్లాడొద్దు అంటున్నారు అని అనుకుంటున్నారా? ఫ్రెండ్ కాల్ చేస్తే ఇంపార్టెంట్ క్వశ్చన్ ప్రిపేర్ అయ్యావా లేదా అని అడుగుతారు. ఒకవేళ మీరు ప్రిపేర్ అవ్వకపోతే పానిక్ అయ్యి మీ కాన్ఫిడెన్స్ పోతుంది. అందుకే ఎగ్జామ్ అయ్యేంత వరకు అనవసరమైన డిస్కషన్స్ పెట్టి బుర్రపాటు చేసుకోవద్దు. నెంబర్ 4 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ని ప్రాక్టీస్ చేయడం. ఫుల్ సిలబస్ స్టార్ట్ నుంచి ఎండ్ వరకు కంప్లీట్ చేయాలని ట్రై చేయొద్దు, అది అస్సలు అవ్వని పని. ఉన్న ఈ టైంలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రమే ప్రాక్టీస్ చేస్తే రిపీటెడ్ మోడల్స్ని చూసుకోండి, మోర్ దెన్ ఎనఫ్. రూల్ నెంబర్ 5 కొత్త క్వశ్చన్స్ని చదవద్దు. ఉన్నదే చాలా తక్కువ టైం. ఈ టైంలో కొత్త విషయాలను నేర్చుకోవడం కన్నా ఆల్రెడీ బాగా వచ్చిన టాపిక్ని మళ్ళీ రివైజ్ చేసుకోవడం చాలా బెటర్. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సబ్జెక్ట్ వైజ్ ఇంపార్టెంట్ టిప్స్ అన్నీ చెప్తాను, నోట్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ మనం ఇంగ్లీష్ సబ్జెక్ట్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఎవాల్యుయేటర్ ఫాస్ట్గా కరెక్ట్ చేస్తారు, సో కీవర్డ్స్ బాగా హైలైట్ చేయండి. అంటే బ్లాక్ పెన్ అది యూజ్ చేసి హైలైట్ చేయండి. అనోటేషన్స్ పర్ఫెక్ట్గా కాకపోయినా గ్రామర్ కరెక్ట్గా ఉంటే మార్క్స్ వేసేస్తారు అంతే. నెక్స్ట్ సాంస్క్రిట్లో ఏంటంటే క్వశ్చన్లో ఉన్న కీవర్డ్స్ని ఆన్సర్లో ఇంక్లూడ్ చేయండి. గ్రామర్ స్ట్రాంగ్గా పెట్టుకుంటే సరిపోతుంది. సాంస్క్రిట్లో ఈజీగా 95 మార్క్స్ మీకు వచ్చేస్తాయి అంతే. నెక్స్ట్ మనకి మ్యాథ్స్ ఉంది కదా, మ్యాథ్స్లో ఫార్ములాస్ని మెమరైజ్ చేయండి. ఫుల్ సమ్ సాల్వ్ చేయలేకపోయినా గివెన్ దట్ రాసి ఫార్ములాస్ అటెంప్ట్ చేయండి. లాస్ట్లో దేర్ఫోర్ ఆన్సర్ రాస్తే చాలు, 1-2 మార్క్స్ ఖచ్చితంగా మీకు వచ్చేస్తాయి. ఇప్పుడు ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ చూసుకుంటే 8 మార్క్స్ క్వశ్చన్స్ మీద ఫోకస్ చేయండి. డయాగ్రామ్స్ మంచిగా డ్రా చేయండి. మొత్తం ఆన్సర్ అంతా తెలియకపోయినా డయాగ్రామ్స్ ప్లస్ ఎక్స్ప్లెనేషన్ రాస్తే ఐపీలో మార్క్స్ వచ్చేసినట్టే. ఐపీలో స్టెప్స్కి మార్క్స్ వస్తాయి. ఫైనల్ ఆన్సర్ రాంగ్ అయినా 6 to 7 మార్క్స్ ఈజీగా తెచ్చుకోవచ్చు. ఇంకా ఫైనల్గా 1 hour స్ట్రాటజీ. సరే, ఇదంతా అయిపోయింది. ఇంకా మీకు ఎగ్జామ్కి వెళ్ళడానికి 1 hour మాత్రమే టైం ఉన్నప్పుడు ఒక చిన్న పేపర్ మీద హార్డెస్ట్ ఫార్ములాస్, ఇంపార్టెంట్ వాల్యూస్, హార్డ్ టాపిక్స్ అన్నీ రాయండి. అదే పేపర్ని లాస్ట్ వరకు చదవండి. ఎగ్జామ్ హాల్లో క్వశ్చన్ పేపర్ వచ్చాక ఇమ్మీడియట్గా ఆన్సర్ షీట్ బ్యాక్ సైడ్లో రాసేయండి. ఎందుకంటే 2 hours తర్వాత లాస్ట్ మినిట్లో చూసుకుంటారు కాబట్టి ఆ టెన్షన్ వల్ల మర్చిపోతారు. సో ముందే రాయడం చాలా బెస్ట్. ఎస్పెషల్లీ బార్డర్ మార్క్స్ స్టూడెంట్స్కి ఇదే లైఫ్ సేవర్ అని చెప్పొచ్చు. ఇదే విధంగా ఫాలో అవ్వండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో పెట్టండి. ఎగ్జామ్ మాత్రం కుమ్మేయండి అంతే.